హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం అల్పపీడనంగా బలహీనపడిందని, ఇది ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతూ క్రమంగా ఇంకా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే మరోవైపు ఒడిశా సమీపంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా కొనసాగుతుందని, దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒరిస్సా పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ ఒడిశాను ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే మరోవైపు ఒడిశా సమీపంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా కొనసాగుతుందని, దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల 3 రోజుల పాటు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఏపీలో చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం అల్పపీడనంగా బలహీనపడిందని, ఇది ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతూ క్రమంగా ఇంకా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే మరోవైపు ఒడిశా సమీపంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా కొనసాగుతుందని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో 2 రోజుల పాటు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఎదురుగాలులు వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.